కొనసాగబోతుంది. వరద బాధితులను పరామర్శించబోతున్నారు జగన్. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరబోతున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణకపేట గ్రామాల్లో వైసీపీ అధినేత పర్యటించబోతున్నారు. ఇటీవల ఏలేరు వాగు వరద ఉధృతికి పంట నష్టపోయిన వారికి కూడా జగన్ పరామర్శించబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగబోతోంది. ఇటీవల ఏలేరు వరద ఉధృతితో అతలాకుతమైన గ్రామాల్లో పర్యటించబోతున్నారు. బాధితుల్ని పరామర్శిస్తారు. ఉదయం 9:15 తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10:30కు పిఠాపురం చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి బయలుదేరి పాత ఇసుకలపల్లి మీదుగా మాధవపురం వెళ్ళబోతున్నారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన తర్వాత కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రమణక్కపేట వెళ్తారు. ఇక అక్కడ బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకొని మధ్యాహ్నం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కాబోతున్నారు. అయితే వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. కొత్తపల్లి మండలం మాధవపురం, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాల్లో ఏలేరు వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించి బాధితుల్ని పరామర్శించబోతున్నారు జగన్. ఇప్పటికే విజయవాడలోని ముంపు ప్రాంతాల్లోనూ జగన్ పర్యటన కొనసాగింది. వరదలు వస్తాయని తెలిసినా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం వైఫల్యమైందంటూ ఆయన దుయ్యబట్టే సంగతి తెలిసిందే. మరోవైపు సరైన రీతిలో సహాయక చర్యలు చేపట్టడంలోనూ కూటమి సర్కార్ విఫలమైందంటూ ఆయన విమర్శించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాకు వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికల ప్రచారంలో కూటమితో పాటు పవన్ కళ్యాణ్పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి కామెంట్ చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఇవాళ వరద బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. పవన్ ఇలాకాలో జగన్ పర్యటించనుండడంతో ఆసక్తి రేపుతోంది. మా ప్రతినిధి ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ఇవాళ పిఠాపురానికి మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. వరద బాధితులను ఆయన పరామర్శించబోతున్నారు. జగన్ షెడ్యూల్ ఏంటి? ఎస్ రామదాస్, మరి కొద్దిసేపట్లో ఏపీ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్ అయితే పిఠాపురం రాబోతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద విలయతాండం చేస్తుంది. గత కొన్ని రోజులుగా వరద నీటిలోనే కొన్ని ప్రాంతాల్లో ఇంకా చిక్కుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏలేరు వరద అక్కడ ఉన్నటువంటి వరద ఉధృతి ప్రాజెక్టులో తగ్గినప్పటికీ కానీ కింద దిగువ ప్రాంతాలు థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో అలాగే పిఠాపురం నియోజకవర్గం అంటే జగ్గంపేటలో ఉన్నటువంటి జగ్గంపేట కావచ్చు, ప్రతిపాడు, పెద్దాపురంలో పంట పొలాలు పూర్తిగా నష్టపోయినప్పటికీ ఆ నీరు దిగువకు రావడంతో కేవలం ఇక పిఠాపురంలోనే ఇంకా వరద ముప్పులోనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా గత కొన్ని రోజుల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ గొల్లపురంలో వచ్చారు. గొల్లపురంలో వరద బాధితులను కూడా పరామర్శించారు. కానీ ఈ రోజు అంతా కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే మాజీ సీఎం జగన్ ఇక్కడికి పిఠాపురం రావడం, ఈ రోజు వరద బాధితులతో పరామర్శించడం కూడా మొత్తం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎటువంటి సహాయక చర్యలు అందాయి, వరద బాధితులను ఏ విధంగా ఆదుకున్నారు అనేది కూడా దానిపై కూడా తెలుసుకునేందుకు మొత్తం వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ అయితే మరి కొద్దిసేపట్లో పిఠాపురం రాబోతున్నారు. అలాగే 9:30 ప్రాంతానికైతే తాడేపల్లి తన నివాసం నుంచి అయితే అక్కడ హెలిప్యాడ్ ద్వారా పిఠాపురానికి అయితే 10 గంటల ప్రాంతానికి అయితే చేరుకుంటారు. 10:30 ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆర్ఆర్బిహెచ్ఎస్ గ్రౌండ్ లో ల్యాండ్ అవుతుంది హెలిప్యాడ్. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత రోడ్డు మార్గాన్ని బయలుదేరి అలాగే ఇక్కడ ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ ఉప్పాడ సెంటర్ నుంచి అలాగే స్టేట్ బ్యాంక్ నుంచి మాదాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి డౌన్ అవి మాదాపురం వెళ్తారు. మాదాపురం వెళ్ళిన తర్వాత అక్కడ వరద బాధితులతో మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి ఏదైతే ఉందో కొత్త ఇసుకపల్లి ప్రాంతానికి అయితే చేరుకుంటారు. కొత్త ఇసుకపల్లి ప్రాంతంలో అక్కడ నుంచి చేరుకున్న తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి వరద బాధితులను పరామర్శించి అక్కడ నుంచి నాగులపల్లి వెళ్తారు. నాగులపల్లిలో వరద నీటిలో పరిగణించిన తర్వాత అలాగే రమణకపేట వెళ్తారు. రమణకపేట నుంచి అయితే మాట్లాడిన తర్వాత మొత్తం అక్కడికి 12:30 షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 12:30 తర్వాత తిరిగి 1 గంటకి ఏదైతే ఆర్ఆర్బిహెచ్ఎస్ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్కి అయితే చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మరి కొద్దిసేపట్లో ఇదే ప్రాంతంలో అయితే జగన్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి మరి ఒక గంటలో ఇక్కడికి చేరుకుని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే జగన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ కూడా దగ్గరుండి ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. ఇదే మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదే హెలిప్యాడ్ ప్రాంతం. ఇక్కడికి జగన్ అయితే తాడేపల్లి నివాసంలో అక్కడ 9:30 ప్రాంతానికి అక్కడ నుంచి బయలుదేరతారు. 9:30 నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడికి 10:30 షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 10:30కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతో
సమావేశం అవుతారు. వైసీపీ నాయకులతో ఇక్కడతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ నుంచి వెళ్లేందుకు రైట్ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు ప్రకాష్ చేశారు. ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. వంగా గీత పవన్ పర్యటన గురించి మాట్లాడారు. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి వంగా గీత ఏం మాట్లాడిందో చూద్దాం. ఏలేరు వరద కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ముంపుకి గురి కావటం వల్ల చాలామంది మరి పూర్తిగా రైతాంగం నష్టపోవడం జరిగింది. అదేవిధంగా పల్ల ప్రాంతాల్లో ఉన్న కాలనీస్ అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయానికి చాలా కోలుకోరని దెబ్బతగినట్టుగా మనందరికీ తెలుసు. ఇంచుమించుగా 4 రోజుల్లో కూడా 4 టీఎంసీ నీరు మనకి రావడం, థాయిలాండ్ ప్రాంతంలో ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి ఎక్కువగా ఇంకా ముంపు నీరు పొలాల్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. రైతుల ఆవేదనని మరి దగ్గరగా తెలుసుకోవడం కోసం, స్వయంగా పర్యవేక్షించడం కోసం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి